అంటే సైడ్ కొండండి ఆంతని గారు సైడ్ కొండండి అక్కడే సైడ్ మేస్తారు కొంచెం దగ్గర ఇంకా దగ్గర పులే గారి ఆశయాలు ఎస్సీ బీసీ మైనార్టీ పేదల ఐక్యత ఎస్సీ మైనార్టీ పేదల ఐక్యత పీడిత కులాలు ఐక్యత కొనసాగిద్దాం పులే మహానుభావుల ఆశయాలు కొనసాగిద్దాం పులే మహానుభావులు. నేటి రోజున రాష్ట్ర బీసీ ఎస్సీ మైనార్టీ సంక్షేమ సంఘం సారథ్యంలో పూలే వర్ధంతి జరుపుతున్నాము. ఈ సందర్భంగా మేము ఒకటి పూలే ఆశయాల్ని నెరవేర్చడానికి పూలే యొక్క సంస్కరణలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి రాష్ట్ర బీసీ ఎస్సీ మైనార్టీ సంక్షేమ సంఘం కృషి చేస్తుందనేసి మేము ఈ రోజున నినాదం ఇవ్వటం జరిగింది. అదే పూలే యొక్క విశిష్టతను పూలే గారు చేసినటువంటి విద్యా సంస్కరణలను తెలియజేయడానికి మేము పూలే పేరున రాష్ట్ర బీసీ ఎస్సీ మైనార్టీ సంక్షేమ సంఘం సారథ్యంలో మేము ఒక అవార్డుని కూడా ప్రవేశపెట్టి రాజమండ్రిలో రాష్ట్రంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులకి ఏప్రిల్ నెలలో పూలే అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ అవార్డుకి నిష్ణాతులైనటువంటి వ్యక్తులను ఎప్పటి నుంచి కూడా మేము సేకరించడం జరుగుతుంది. చాలా మేము పబ్లిక్కి పిలిపిస్తున్నాము. ఎవరైనా పూలే అవార్డుకి అర్హులు ఉంటే మాకు తెలియజేయవలసిందిగా వారి యొక్క విశిష్టతలను మేము పరిగణలోకి తీసుకుని మేము పూలే అవార్డు ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో ఈరోజు ఈ పూలే వర్ధంతి సందర్భంగా మరి సానబోయిన రామారావు గారు వ్యవస్థాపాధ్యక్షుడు ఎస్సీ బీసీ మైనార్టీస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇక్కడ పూలే గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అయితే మరి ఈరోజు మరి ఎప్పుడు ప్రతి సంవత్సరం పూలే అవార్డు ఏప్రిల్లో ఇస్తాం జరుగుతుంది. దానికి అర్హులైన వాళ్ళకి ఎవరున్నారో తెలియజేస్తే ఇస్తామని అనౌన్స్ చేశారు రామారావు గారు. మరి ముఖ్యంగా పూలే స్ఫూర్తిని అంబేద్కర్ స్ఫూర్తిని యువతలో నింపాలని ఒక కార్యక్రమం తీసుకుందాం అనుకుంటున్నాం. రామారావు గారి ఆధ్వర్యంలోనే ఒక పూలే ఊరికి ఒక పూలే ఊరికి ఒక అంబేద్కర్ ఈ రోజుని చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ యొక్క జాతి మనుగడ రోజు రోజుకి మరి దిగజారిపోతుంది. కాబట్టి వాళ్ళు ఒక ఉత్తేజం పెంచి కొంతమంది నాయకుల్ని అంటే అంబేద్కర్ స్ఫూర్తి మరి అలాగే పూలే గారి స్ఫూర్తి ఉండే ఒక యువతను తయారు చేయాలని మా యొక్క అసోసియేషన్ యొక్క దృక్పథం. మరి వాళ్ళ యొక్క ఆశయాలతో ముందుకెళ్ళి మరి ఆ సమాజానికి ఉపయోగపడేలాగా జాతికి ఉపయోగపడేలాగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఉపయోగపడేలాగా కొంతమందిని యువతను తయారు చేయాలని మా ఉద్దేశంలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరిగే ఈ పరిణామాల్లో మరి ఈ యొక్క మరి అణగారిన కులాలు ఇంకా అణగారితనానికి దిగజారిపోతున్నాయి. కాబట్టి దాన్ని ఇంకా వాళ్ళని అభివృద్ధి పరచడానికి కానీ వాళ్ళని చైతన్యవంతులు చేయటం కానీ కొంత యువత తయారు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ వర్ధంతి సందర్భంగా మేము మరి అసోసియేషన్ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయంగా తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మిత్రులందరికీ మరి ముఖ్యంగా నా యొక్క ప్రెస్ మిత్రులు సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఎల్వి ప్రసాద్ గారు వైద్యంలో ఈరోజు పూలే గారి 136వ వర్ధంతిని పురస్కరించుకొని సానబోయిన రామారావు గారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘం తరఫున ప్రెసిడెంట్ సమర్పణరావు గారి అలాగే జార్జ్ అంతోనీ గారు అలాగే మన యొక్క మిత్రులు సత్యనారాయణ గారు అలాగే మన లాజర్ గారు అలాగే ఏడుకొండల గారు వీరందరూ కూడాను మా యొక్క ఆఫీస్ బేరర్స్. కాబట్టి మేము ఎప్పుడు కూడాను పూలే అంబేద్కర్ అనే నినాదంతో
మేము సోషల్ వర్క్ చేస్తూ ఉంటున్నాం. ఈ సోషల్ వర్క్లో ఒక భాగంగా ఆయన వర్ధంతిని బాగా జరుపుకోవాలని మేము రావడం జరిగింది. కారణం ఏంటంటే ఈరోజు స్త్రీకి విద్య అనేది పూలే గారు ఆయన భార్య ద్వారే మొట్టమొదటి భారతదేశంలో టీచర్ ఎవరు ఉన్నారంటే పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే గారు. అయితే అంత సోషల్ వర్కర్గా చేసిన ఆ మహానుభావుడు ఆయన కులానికి బ్రాహ్మడైనా సరే ఆయన చేసిన సేవలు భారతదేశం అంతా చెప్పుకోవాల్సిన విషయం ఇది. ఎందువల్లంటే ఈరోజు మనము ఇంకా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత భారత రాజ్యాంగాన్ని మర్చి వేరే దారిలో వెళ్తున్నాము. కానీ దాన్ని గుర్తు చేస్తాకే భారత రాజ్యాంగమే ఈ భారతదేశానికి శరణం అని చెబుతాకే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఈ యొక్క అంబేద్కర్ని అలాగే పూలే గారిని మా భారతదేశంలో అందరి హృదయాల్లో ఉండేలాగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రామారావు గారికి సమర్పణరావు గారికి మరొకసారి జై భీమ్ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.